అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేనండి మీ పల్లెటూరు సంధ్యాలగడ్డ. మీరు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరు అందరూ బాగుండాలో అందులో మేము ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియోలోకి అయితే వెళ్ళిపోతుందండి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఏంటంటే అదేనండి, ఇంకైతే మళ్ళీ అయితే మేమైతే ఇంకా వేటకైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్. వేటకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమేమి చేపలు పడతాయని మళ్ళీ చూపిస్తామండి మీకైతే. ఓకే ఫ్రెండ్స్, ఈ చేపలు అయితే సముద్రంలోనే ఉంటాయి, మనకి ఎక్కడ అయితే దొరకవు. మనకి ఉప్పు కాలం కాబట్టి దగ్గర కాబట్టి దీంట్లోకి అయితే వస్తున్నాయి. ఈ చిన్న పిల్లలు మాత్రమే, కానీ కాకపోతే పెద్దవి అయితే సముద్రంలో ఉంటాయి. అవి చాలా పెద్ద చేపలు. అవి మనకి ఇక్కడ చిన్న కాలంలోకి రావు, ఇవి మాత్రమే వస్తాయి. చూడండి ఫ్రెండ్, చూసారుగా చేపలు, ఊసగొట్టేస్తున్నాడు నాయన చేపలు తీయలేక. అల్లుడు పట్టే చేపలు, మామ పట్టే చేపలు అని చేపలు అయితే తీయలేకపోతున్నారండి. మధ్యలో అయితే చాలా నీరసపోతున్నాడు పాపం. చిన్న మామ అయితే అసలు చేపల మీదనే ఉన్నాడు. తల వంచుకొని ఉన్నాడు కానీ ఇంకా పైకి ఎత్తటం లేదు తల. ఏడస్తాడు ఫ్రెండ్స్, ఏడ్చేదానికి లేదు, మరేం పర్వాలే. అంతా రాత్రి 10 గంటలైనా సరే విడిచిపెడితే లేదు. పోయా మోసం రాత్రి 1 గంట చేపని కొయ్యి వండాల్సిందే, తెల్లారి ఏకదా 4 గంటనే పొందలే, తినాల్సిందే వండుకోవాల్సిందే, తినాల్సిందే. తినే దాంట్లో వండుకునే దాంట్లో ఇబ్బంది ఏం లేదు. రప్ప రప్ప అని ఆడిస్తూ ఉంటది, నూరు ఒక పక్క చేతులు ఒక పక్క. వండిన తర్వాత ఏం మాటలు లేట్ చేయదు, అంతే రఫ నీకు నా చెయ్య. తినేయడమే, తగ్గేదేలే చేపలు తీయడంలో. కానీ థమ్సప్ కన్నా పట్టండిరా, నువ్వేం భయపడబాక. అవేంటి అల్లుడా ఇప్పుడు నువ్వు విసిరేసేటివి? అవి జిలేబీ లత. ఈ సొసైటీలో చాలా దగ్గరలో అయితే ఉంటాయి జిలేబీ. ఇది మనం చుట్టుపక్కల ఎక్కడ చూసినా కానీ జిలేబీ కనపడుతూనే ఉంటుంది. ఇప్పుడు మనం పట్టే చేపలు అయితే ఎక్కడ అయితే ఉండవు పెద్దగాను, మనకి ఇక్కడే దొరుకుతాయి. జల్లనా జల్ల. చూసారా ఫ్రెండ్స్, ఎంత కష్టపడుతున్నారో చూడండి. తీసేది చాలా కష్టం అండి ఈ జల్లలు అయితే. మేము 4 ఉన్నాం. పాటు ఈయన పట్టుకుని లాగేసారు కొట్ల మీరు పులుసుకుంటా ఉండే ఆట ఒలిసి ఇస్తుండే కంప అయిపోయినాయి. చూడండి ఫ్రెండ్స్, ఇంతనా చేసేది ఏం భూసాం ఈ భూ అసలు. స్టోర్ బియ్యం కాదు, మసూరలు కాదు, సన్న బియ్యం కాదు, ఏం సామి తెచ్చి. మా ఆయన అయితే చూడండి పాపం. జ్యోతి రా చెప్తారా, మీరు అడ్డం మాట్లాడద్దు రా. ఇదిలే బాగుండు పట్టు దీన్ని తీసేస్తున్నాను రా. ఆడొస్తానా రావు, కింద చుట్టూ వరకు ఇప్పిండ్రా. ముయ్యి బొడవలు తీయాలని పోస పట్టుకో, పోస పట్టుకోనా. పోస పట్టుకుంటే వీళ్ళకి అది విజయ్ చేసేస్తున్నారు అట్లా. ఏంటే తప్ప సల్లంగా బయట దాడిద్దు అట్లనే మాట్లాడేస్తున్నాయి చూడు. ఇట్లా లాగేదానికి ఎట్టు వాళ్ళని లాగే అర్థం కాక చెప్పుకుంటాను వాళ్ళని. వాళ్ళ తీసే మనిషి జల మొత్తం బట్టే గుండి, ఆ గుండు బతకాలి, జల మొత్తం తీయాలి కాదు, ఆ గుండు బతకాలి. జల మొత్తం తీసినాక ఉండాలి. జనం ఉంది చూడు, నేర్చుకొచ్చి గుడ్డు లేదా రొయ్యలు ఇయ్య 1/2 కేజీ 100. రొయ్యలు 1/2 కేజీ 100. ఈ జల్ల చూడు ఎట్ట బయటకుపోయిందో, అసలు చూడు ఎట్ట ఎక్కుపోయింది, చుట్టుకుపోయింది బాగా.
ఈ చల్లబడుతుంటే చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, వాటిదే పెబుతాం ఇప్పుడు మనం ఈరోజు సాయంత్రం దాకా. ముగ్గురు పడినారండి వాళ్ళ మీద. కాకపోతే చూడండి ఫ్రెండ్స్ ఎంత కష్టపడుతున్నారు ముగ్గురు. చేపలు అయితే మటుకు రప్ప రప్ప అని చుట్టేస్తున్నాయి. చూడండి టీవీలో చెప్పారు చూడు పుష్ప, ఏదో అన్నాదమ్ములు గొడవ అని చెప్పి వదిలేసాం. అన్నాదమ్ములు గొడవ అని చెప్పి వదిలేసాం. ఒక బాట్లే పాప, రకరకాలుగా వచ్చాము మేము. ఒక దిగడానికి కాదు, మేము ఎక్కడ ఎన్ని గంటలకు వచ్చాము తెలుసా? ఉదయాన్నే 7 గంటలకు వచ్చాము బయటికి. చూడండి ఫ్రెండ్స్ ఎంత కుచ్చుకుండి. మొత్తం అయితే అవైతే వాళ్ళు అయితే అల్లేసినాయండి. జల్లలు అయితే మొత్తం అల్లేసినాయి ఫ్రెండ్స్ వాళ్ళు మొత్తం. ఆడుందిరా, ఈ ఆనందం లోపల ఉన్నాయి, బయట ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి. చిక్కుగా ఉన్నాయి. తిరగొట్టేద్దాం. అరకే దీలే గంట పట్టింది. అవి మీరు దాని ముళ్ళు ఇంచే ముళ్ళన్నీ కిందికి వదిలితే రావా? వాళ్ళలోంచి కిందికి వదిలితే రావా? రావమ్మా. మనం ముళ్ళు వేసినాక మళ్ళా జల్లలు తీసుకురా, జల్లలు తీసుకురా. మార్కెట్ చూడండి తీసినవి అయితే జల్లలు ఇంకా అలాగే చిప్పలు మొత్తం అయితే తీసి ఇక్కడైతే వేసినారండి. మొయ్యమడు చేపలు అయితే కూడా ఉన్నాయండి ఇక్కడ. ఇదేం చేప? ఇదే బొడవా. ఏం బావా బొడవ మరి ఆడబడిసినావు? ఎండాలని తమ్ముడు కదా, రాకపోతే ఏంది అది లోపల వేయచ్చు కదా, సిక్కిం లోపల. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్ మాది ఎలా ఉందో. ఆ రోజు పిలుస్తాను నేను ఆడికి వేట. అప్పుడు మా వేట చూడండి ఎలా ఉందో. బొక్క చిక్కగా పడిపోయినాయి చేపలు. వేట అదిరిపోతుంది అదే పట్టిన కదా. అడుగురా మా దొంగలుడు, పెద్దలుడు పోతున్నట్ట, పెద్ద బాలుడా. దొంగ 1/4 కేజీ 50 రూపాయలు అమ్ముతారు రొయ్యలు. 1/4 కేజీ 50. 6కి అరగంట ఉంది. 2 నిమిషాలు అన్నది. పైపులకి బాక ఇక్కడ ఓడి పట్టే రొయ్య లేకుండా చేసి వెళ్ళిపోయి మనం పోయి. అక్కడ చూడండి టైం అడుగుతున్నాడు నీళ్ళల్లో. అల్లుడు అయితే పెద్ద అల్లుడు. ఇక్కడైతే చూడండి వీళ్ళ పరిస్థితి చూడండి పాపం. చేపలు పడి నేను ఒకవేళ సంతోషం, ఒకవేళ చూస్తేనేమో ఇంకా పులుసు పడుతుంది ఒక పక్క. దాని వలసలేక దాన్ని తీలేక. రొయ్యనా? నీళ్ళల్లో నీకు రొయ్యలు బాధ, ఇక్కడ మాకేమో చాలా సంతోషంగా. ఇక్కడ చేపలు వలసలేక మాకు ఆనందం తట్టుకోలేకపోతున్నాం. ఎటకారంగా ఉందరు నీకు. ఏడ పిల్లికి పోకొస్తున్నావు. చూడండి ఫ్రెండ్స్ ఎలా తీసేస్తున్నారో. కామెడీ మీద వేట మామూలు తిరగటం లేడా. తీలేక చేపలు అయితే వీళ్ళైతే అలసిపోతున్నారు పాపం. ఏయ్ చూడండి ఆ చేపలు అయితే ఇంకా లోపల వేస్తున్నాడు మా ఆయన. వేరి అంటే ఎండిపోతున్నాయి అవి బాగా రేట్ ఎక్కువ పోతాయి. ఎండిపోతే చేప మెత్తగిలిపోద్ది అనమాట. అది కాక రేట్ ఎక్కువ పోతాయి కదా. సరిపోతున్నాయి తొందరగా నీళ్ళలో వేయిపో. టైగర్ ఎత్తుకోండి చిక్కంలోకి టైగర్ రొయ్య. వావ్ చూడండి మా ఆయన ఎలా ఎలిగిపోతున్నాడు చూడండి ఫ్రెండ్స్ చేపల మధ్యలో. ఇక్కడైతే వీళ్ళు మాత్రము గుడ్డు బతకాలి, గుడ్డు బతకాలి. 10 గుడ్డులు బతికిస్తుంది. 10 గుండులు బతికిస్తుంది దొంగ. ఇంకా ఒక వాళ్ళ మూల అయితే కరిగిపోలేదు. వాళ్ళ ఇంకొక మూల కరిగిపోలేదు.
ఇక్కడ ఇసురుగా నువ్వు ఇసురు ఇటు కూడా నువ్వు వస్తావా లోపలికి? నువ్వు వస్తావా నాతో వచ్చేది ఎవరు అని అడుగు అల్లుడా. మామా పెద్ద మామ నీతో వచ్చేది ఎవరంటే గడ్డప్ప. వాళ్ళ నువ్వు నా పక్కన నన్ను చేపు. ఈ జలలు మొత్తం జలాలు మొత్తం ఈ జలలు మొత్తం ఏం చేస్తావు అల్లుడా? దేవుకు గిట్టు పోయేస్తా గెట్ను పోసేస్తా మామా. చూడు పోయేస్తాడు. ఈ జలాల డబ్బులన్నీ మనయే మామా. కాదు అయితే ఇంకా చేపలు అయితే వేస్తున్నాడండి. పోయి లాక్కుపోయి అయితే ఇవన్నీ అయితే లాక్కొని వచ్చాడు. చూడండి చూసారా ముందుగా అయితే మనైతే మళ్ళీ అయితే ఇంకొక వాటికైతే ప్లానింగ్ అయితే చేస్తున్నారు. ఏడైతే ఇలా ఏడైతే చేపలు వస్తాయని. ఇప్పుడు దాంట్లోకి ఎవరు పోవాలన్నా ఎవరు పోకూడదని కూడా డిసైడ్ అయిపోయింది ముందుగానే. మామ పెద్ద మామ మాత్రం భయపడుతున్నారు ఇంకా జనాలు. చేపలు చూస్తే భయపడుతున్నారు జలం మొత్తం జలం. చేపలేమో కావాలా కానీ జల్లలు పడగలనే అమ్మమ్మ అయ్యా అంటున్నారులే. చూడండి ఈ జల్లలన్నీ ఇవి కానైతే మీరు కాబట్టి ఈ బండే కాబట్టి మనకి జలలో వద్దు 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 అంటున్నారు. వద్దు మా అన్నారు. చూసారా ఫ్రెండ్స్ జల్లలు ఎన్ని చేపలు ఉన్నాయి? చాలా చేపలు సుమారుగా పడినాయి. బండి 2 కేజీలు 3 కేజీల దాకా. ఇవన్నీ ఇడిపించాకలే చాలా లేట్ అయిపోయింది అనమాట. చూడండి చికెన్ లో ఎలా వేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్ ఎలా వేస్తున్నాడో. ఇంకా చాలా జాగ్రత్త చేసుకోవాలండి, ఎందుకంటే మనం ఏం చేసినా కూడా ముళ్ళు గుచ్చుకుంటది. దానికి ఉన్న కోపులు అయితే ఈ కోపులు అయితే గుచ్చుకుంటాయండి మళ్ళీ. కాబట్టి మనం జాగ్రత్తగా వేసుకుంటున్నా. జల్ల దగ్గర ఏంటంటే తలకాయకి ఇట్లా తల పట్టుకోవాలట. ఇట్లా తల పట్టుకుంటే గుచ్చుకోదు అనమాట. ఈరోజు చాలా సంతోషంగా ఉంది కదబ్బా చేపలు పడినాయని. చూడండి మాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే చేపలు అయితే చాలా బాగా పడినాయి అన్నమాట, దండిగా పడినాయి. ఊరుకు ఉండాలండి, ఏదైనా ఊరుకు ఉండాలా చేసుకునే దాంట్లో. తర్వాత వచ్చి మైబొడాలు, తర్వాత వచ్చి రొయ్యలు, అలాగే జల్ల బాగా టేస్ట్ ఉంటుంది కదా. ఈరోజు మనకి జల కూర, జల్లల కూర మనకి జల్లల పులుసు సూపర్ ఉంటుంది ఇక్కడ. ఈరోజు నెల్లూరు జల్లల కూర చేసుకుందాం. చాలా చూసారండి మేమైతే ఇలా అయితే జల్ల పులుసు అంట, జల్లల కూర మా ఆయన చేస్తాడంట, నేనైతే తింటాను. చూసారా ఫ్రెండ్స్ మొత్తం అయితే చికెన్కి అయితే వేసి ఇంకా నీళ్ళల్లో అయితే కడతాడనమాట మా ఆయన. ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి. చాలా చేపలు వచ్చినాయి అబ్బా. చిక్కం అయితే సగం నిండిపోయింది. మళ్ళీ వెళ్ళారు లోపలికి, మళ్ళీ బయట మళ్ళీ లోపలికి వెళ్ళి బయటికి పట్టుకోవడానికి. ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి ఈరోజు వీడియో. ఇంకా మా ఆయన అయితే అలా నీళ్ళలో పెట్టేశాడు దాన్ని. ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మేము చేసే వేట మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి వీడియోస్ చూపిస్తుంటాం, చూస్తుండండి. అలాగే ఒక మంచి వీడియోస్ అయితే మళ్ళీ మేము ముందుతాం. ఓకే బాయ్.